ప్రపంచంలోని టాప్ గోస్ట్ హంటర్లో ఒకటిగా నిలిచి ఆత్మలతో మాట్లాడి చివరికి తనే ఒక ఆత్మగా మారిపోయిన గౌరవ్ తివారీ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు క్రింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తే మేము చేసే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ఈమెయిల్లోకి రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. గౌరవ్ తివారీ ఎలా చనిపోయాడు? ఆత్మలే అతడిపైన ప్రతీకారం తీర్చుకున్నాయా? మరి పారానామల్ సొసైటీని స్థాపించి 6,000కు పైగా కేసులను సాల్వ్ చేసిన గౌరవ్ తివారీ మాత్రం అనుమానాస్పద స్థితిలో మరణించి అతడి కేసు అనేది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. గౌరవ్ తివారీ తండ్రి చాలాసార్లు గౌరవ్ తనని ఏదో వెంబడిస్తూ ఉందని, తనను వదిలి వెళ్ళిపోవడం లేదు అంటే ఏదో ఆత్మ అతడిని ఆవహించి వదిలి వెళ్ళడం లేదని చెప్పేవాడట. టాప్ ఆస్ట్రేలియా గోస్ట్ హంటర్ ఆలియన్ హిల్లర్ మాత్రం ఫేస్బుక్లో గౌరవ్ హార్ట్ అటాక్తో చనిపోయాడని, అందుకు ఈవిల్ ఫోర్సెస్ అతడిని ప్రేరేపించి ఉండవచ్చని భావించడం జరిగింది. మరి ముంబైలోని మోస్ట్ హంటెడ్ ప్లేస్ అయిన డిసోజా చావ్లా గురించి కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇంతకుముందు ఒక యువతి బావిలో దూకి మరణించిందట. అప్పటి నుండి చాలామంది అక్కడ అనుమానాస్పద స్థితిలో మరణిస్తూనే ఉన్నారు. గౌరవ్ తివారీ 2009లో పారానామల్ సొసైటీని స్థాపించి 6,000కు పైగా హంటెడ్ ప్లేసెస్ మిస్టరీస్ సాల్వ్ చేసిన గౌరవ్ తివారీ మాత్రం చివరికి ఒక అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయాడు. ఆయన తరచుగా ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో ఆత్మలు ఎలా ప్రతీకారం తీర్చుకుంటాయి అనే విషయంపై మాట్లాడేవాడని, కొన్నిసార్లు అతడి మాటలను నమ్మినా కొన్నిసార్లు పట్టించుకోకపోయేవారట. ఆయన స్థాపించిన పారానామల్ సొసైటీకి రోజుకు 250 ఈమెయిల్స్, 500కు పైగా ఫోన్ కాల్స్ వచ్చేవట. ఈ విధంగా ఎన్నో కేసులను పరిష్కరించిన గౌరవ్ చనిపోయే ముందు కూడా ఢిల్లీలోని జానకీపూర్లో 200 గంటల ఆపరేషన్ చేపట్టాడని, కానీ తిరిగి వచ్చిన 2 రోజులకే ఈ విధంగా అనుకోని విధంగా మరణించడం జరిగింది. అతడి మెడపై నల్లటి మరక అనేది కనిపించిందట. అతడు బాత్రూంలో పెద్దగా అరుస్తూ పడిపోయి ఉన్నాడట. అతడి కళ్ళు తెరిచే ఉన్నాయట. ప్రాణం ఉందో లేదో తెలియని స్థితిలో హాస్పిటల్కి తీసుకువెళ్లేసరికి మరణించాడట. అతడు ఈ పారానామల్ సొసైటీ స్థాపించడానికి ప్రేరేపించిన సంఘటన, అతడు ఫ్లోరిడాలోని ఫ్రెండ్స్తో కలిసి ఒక ఇంటిలో ఉన్నప్పుడు అక్కడ అతడికి ఆ ఇంటిలో ఒక యువతి ఆత్మ అనేది కనిపించడంతో అతడు 2003లో సర్టిఫైడ్ పారానామల్ ఇన్వెస్టిగేషన్ అనే కోర్సు చేయడం జరిగింది. గౌరవ్ తనకి ఒక కమర్షియల్ పైలట్ అయినప్పటికీ అతడు ప్రపంచంలోని టాప్ 6 గోస్ట్ హంటర్లో ఒకటిగా అయ్యాడు. గౌరవ్ 7th జూలై 2016లో అనుమానాస్పదంగా మరణించాడు. ఆత్మలతో మాట్లాడే తివారీ కూడా ఒక ఆత్మగా మారిపోయాడా? చివరికి బాన్గాడ్ ఫోర్ట్ మోస్ట్ హంటెడ్ ప్లేస్ అయిన దాంట్లో కూడా గౌరవ్ తన రాత్రి మొత్తం అక్కడే స్పెండ్ చేసి మోస్ట్ హంటెడ్ ప్లేసెస్ని కూడా తను సాల్వ్ చేయడం అనేది జరిగింది. మరి పోలీస్ వారు దీన్ని హోమిసైడ్ కేసుగానే భావిస్తున్నారు. పారానామల్ సొసైటీ వారు మాత్రం ఈవిల్ ఫోర్సెస్ అంటే ఆత్మలు అనేవి ఒకవేళ అతనిపై ప్రతీకారం తీర్చుకున్నాయని అంటారు. కానీ బాన్గావ్ ఫోర్ట్ అంటింగ్ తర్వాత అతడు తన బ్లాగ్లో అది హంటెడ్ ప్లేస్ కాదని, అక్కడి వారు చాలా మూఢనమ్మకం కలిగి ఉండి భయంతో ఆ ప్రాంతంలోని వారిని కానీ ఇతర ప్రాంతాల వారిని కానీ ఆ ప్రాంతంలోకి రానియకుండా చేస్తున్నారని చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఎన్నో వేల కేసులు పరిష్కరించిన గౌరవ్ తివారీ మాత్రం చివరికి 31 సంవత్సరాలకే అతి చిన్న వయసులోనే అకాల మరణం పొందడం మాత్రం చాలా విచారకరం. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.